వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గారు ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. కంగ్రాచులేషన్స్ ముందుగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. అట్లాగే మీరు ఫస్ట్ టైం కల్వకుంట్ల సంజయ్ అని ప్రమాణం చేసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? బ్రహ్మాండంగా ఉండిందమ్మా. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఎందుకంటే కొద్దిగా హిపోక్రసీ లాగా సౌండ్ చేయొచ్చు, కానీ నిజానికి మా కాన్స్టిట్యున్సీకి ఏదో చేద్దామని వచ్చాం కాబట్టి బ్రహ్మాండంగా అనిపిస్తూనే మళ్ళీ ఎమోషన్స్ పైకి కిందికి అవుతూ ఉన్నాయి గ్రాడ్యువల్గా. ఎందుకంటే నేను గెలవడం కంటే ముఖ్యం మన పార్టీ గెలవడం ముఖ్యం అనుకున్నాను. ఎందుకంటే ఇంత మంచిగా అభివృద్ధి చేస్తున్న పార్టీ, ఇవాళ దేశంలో తెలంగాణ అంటే ఇంత పెద్ద పేరు తీసుకొచ్చి తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో నెంబర్ పార్టీ కాబట్టి సో ఎక్కడో ఆనందం బాధ. సో నిజానికి ఒక లెవెల్లో ఉండట్లేదు బేసికలీ. సో గర్వంగా ఉంది నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు. నిజంగా వాళ్ళందరికీ చాలా కృతజ్ఞత భావంతో వాళ్ళందరికీ తప్పకుండా వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా వమ్ము చేయకుండా వాళ్ళ కోసం ఆహర్నిశలు కృషి చేసి 100% వాళ్ళ కోసం వాళ్ళ ఎమ్మెల్యే మంచోడని గర్వంగా ఫీల్ అయ్యేలాగా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసి తప్పకుండా వాళ్ళ పక్షం నిలబడతాను. వాళ్ళందరికీ కూడా మళ్ళీ నా కొరుట్ల కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నన్ను గెలిపించినందుకు ఈ ఎలక్షన్లో. అసెంబ్లీలో అడుగు పెట్టగానే ఆ వాతావరణం ఎలా అనిపించింది? అది ఒక ఎమోషనల్ అయ్యారా? నిజంగా చెప్తా ఉన్నాను. సో నేను ఊహించిన విధంగా పోలేదు కాబట్టి ఆనందపడాలో బాధపడాలో ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యుయేషన్. సో అలాంటి అనుకున్న అది కూడా ఒక రకంగా మంచిదేనేమో. ఎందుకంటే మా డాక్టర్గా చెప్తున్నాను, మామూలుగా మీరు కూడా వింటారు, ఈసీజీ ఎప్పుడు కూడా పైకి కిందికి ఉంటుంది. అంటే అది మన హార్ట్ని డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో మన ఎమోషన్ కూడా అలా ఉంటే బెటర్ ఏమో. ఎందుకంటే ఫ్లాట్గా ఉంటే ఎప్పుడు ఆనందంగా ఉండవు, ఎప్పుడు బాధగా ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, యూఆర్ డెడ్ అనమాట ఆల్మోస్ట్. సో నిజంగా చెప్తా ఉన్నాను, ఆనందం లేదు, కొద్దిగా కూడా ఇన్ఫ్యాక్ట్ బాధగా ఉండింది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక తెలంగాణ బిడ్డగా మా కాన్స్టిట్యున్సీకి ఏదో చేద్దాము అన్న ఉత్సాహంతో అక్కడ నా ప్రొఫెషన్ వదిలేసి ఇటైపు రావడం జరిగింది కదా రాజకీయాల్లోకి. సో కొద్దిగా బాధగా ఉండింది, ఇన్ఫాక్ట్ ఆనందం కంటే ఎక్కువ బాధగా ఉండింది సార్. కానీ ఏం పర్లేదు. లేదమ్మా, రోజు ఇప్పుడు యశోదలో రెగ్యులర్ రావట్లేదు, కానీ ఊర్లో రోజు కనీసం ఇప్పుడు కూడా 20 మంది పేషెంట్లు చూస్తూ ఉంటాను పొద్దున్న సాయంకాలం. రోజు 20 మంది పేషెంట్లు పొద్దున్న చూస్తాను, మళ్ళీ ఎక్కడ పోతే అక్కడ చూస్తూ ఉంటాను. ఏ గ్రామానికి వెళ్ళినా అందరు నన్ను ఫస్ట్ ఎంఆర్ఎల్ పట్టుకొని వస్తారు నా దగ్గరికి. సో అది మాత్రం సర్జరీస్ చేయట్లేదు ఈ మధ్య. సర్జరీస్ వీలు అవ్వట్లేదు సర్జరీస్ చేయడం, ఎందుకంటే మళ్ళీ మా సర్జరీస్ అన్నీ కూడా లాంగ్ సర్జరీస్ కదా. సో సర్జరీస్ వీలు అవ్వట్లేదు, కానీ పేషెంట్స్ చూడడం కంటిన్యూస్గా చూస్తాను. డైలీ 20 మంది పేషెంట్లు చూస్తూ ఉంటాను. అయితే తెలంగాణ కోసం ఎంతో కృషి చేసి ఎన్నో శ్రమలకు ఓర్చి ఇంత తెలంగాణని 10 ఏళ్ళుగా అభివృద్ధి చేశారు అన్న బీఆర్ఎస్ని ప్రజలు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కేసీఆర్ నాయకత్వాన్ని ఎందుకు ఇట్లా ఓటమికి గురి చేశారు? ఒక కారణం అంటూ చెప్పలేము నిజంగా. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు చాలా 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 కారణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల ప్రజలకు కూడా అప్పుడప్పుడు ప్రజలకు కూడా ఫెటీగ్ వస్తుంది, అంటే పొలిటికల్ ఫెటీగ్. మళ్ళీ ఓట్లేస్తా ఉన్నాం కదా, ఒకసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఒక విధంగా చూస్తే యాక్చువల్లీ అక్కడ ఏ గవర్నమెంట్ నెగ్గిందనో కాదు, నిజానికి మేమే ఓడిపోయామన్న ఫీలింగ్ వస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఎక్కడో చాలా కారణాలు ఉన్నాయి దానికి, ఒక కారణం అంటూ కాకుండా అదే బాధ, అదే అర్థం కూడా కాదు సార్ అప్పుడప్పుడు. కానీ నా కాన్స్టిట్యున్సీ ప్రజలు మాత్రం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీనే గెలిపించారు. మా కాన్స్టిట్యున్సీలో 2009 నుండి ఇప్పటి వరకు కంటిన్యూస్గా ఒక్కసారి కూడా వేరే పార్టీని ఎదుర్కొంటా తప్పకుండా మా పార్టీని గెలిపిస్తున్నారు. అందుకొరకే నాకు గర్వంగా కూడా ఉంది. వేరే ఆలోచనలు రాలేదు మా కాన్స్టిట్యున్సీలో. కొన్ని చోట్ల ఒకసారి వేరే వాళ్ళకి వేసి చూద్దామని చెప్పేసి, కొన్ని చోట్ల అక్కడ నాయకత్వ ప్రాబ్లం వల్ల, అలా పలు కారణాలు కొద్దిగా ఈ మధ్య మన అంటే అంతకుముందు ఏముండేదంటే ఒక విషయం ఒకటి కూడా అర్థమైంది నాకు. తెలంగాణ సమాజంలో కులం మతం అనే
భేదం అస్సలు ఉండేది కాదు. అందరికీ కామన్ ప్రాబ్లం ఏంటి, తెలంగాణ రాకముందు అందరికీ కామన్ ప్రాబ్లం, మౌలిక వసతులు లేవు, ఆకలి బాధలు, రైతుల ఆత్మహత్యలు, కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు, ఇలాంటి కష్టాలు అందరికీ కామన్ కష్టాలు. ఇప్పుడు నిజానికి ఈ అన్ని కష్టాలు కేసీఆర్ గారు 65 ఏళ్లలో చేయలేంది 9 ఏళ్లలో నిజానికి మీరు చూస్తే సాగునీరు కానీ, మంచినీరు కానీ, కరెంటు కానీ, మంచిగా పెన్షన్లు కానీ, పెద్ద మనుషులందరూ కూడా గర్వంగా బతుకుతూ ఉన్నారు, బీడీ కార్మికులు గర్వంగా బతుకుతూ ఉన్నారు, బ్రహ్మాండమైన ఆరోగ్యం కానీ చూస్తే ఇన్ని హాస్పిటల్స్ అయినాయి, డయాలసిస్ సెంటర్లు అయినాయి. మీరు నిజంగా చూస్తే ఇది లేదు ఇంకా మౌలిక వసతులు అన్నట్టుగా కేసీఆర్ గారు చేసి వచ్చారు. సో ప్రజలకు కూడా నెక్స్ట్ అభివృద్ధి వరకు బాగానే ఉంది. మరి నెక్స్ట్ ఏంటంటే అప్పుడు చాలా వరకు ఈ కూడా వస్తాయి ప్లేలోకి నాకు అనిపిస్తూ ఉంది. అంటే కులము, మతము, ఒకసారి వేరే వాడికి ఓటేసి చూద్దాము, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ కలిపి కొన్ని చోట్ల లోకల్ నాయకులతో ప్రాబ్లము, మళ్ళీ మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపిస్తున్నామా మనం అన్న ప్రాబ్లమ్స్, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఐ కాంట్ పిన్ పాయింట్ టు రీజన్. అంటే ఓడిపోవడానికి కారణాల్లో ఇదొకటి అంటున్నారు. ఏంటంటే తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిందే టీఆర్ఎస్. అబ్సల్యూట్లీ. ఆ టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చడంతో తెలంగాణ వాళ్ళకి దూరం అయినట్టుగా అనిపిస్తోంది అన్న వాదన వినిపిస్తోంది. దీనికి మీరు ఏమంటారు? దాంట్లో ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ నేనేమంటా అంటే పేరు మార్చడం వల్ల అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు అనిపిస్తుంది. అయ్యిండొచ్చు. నేను మల్టిపుల్ రీజన్స్లో నేను చెప్పాను ఇంతకుముందు, మల్టిపుల్ కారణాలు ఉన్నాయి. ఎక్కడైనా అది కూడా ఒక చిన్న కారణం అయి ఉండొచ్చు. తెలంగాణ గట్టిగా ఉన్న తెలంగాణ వాదులు అరే వీళ్ళు తెలంగాణ పేరు మార్చేశారని చెప్పేసి అది కూడా వచ్చి ఉండొచ్చు. అదొక కారణం అయితే కాదమ్మా, మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి దీంట్లో. ఐ మీన్ లోకల్ పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొందరి ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ అంటే నేను పిన్ పాయింట్ చేయలేను, నిజంగా చెప్తా ఉన్నాను. సో చెప్పా కదా ఇప్పుడు ఈ మధ్య ఈ అన్నిటితో సహా ఇవి కూడా వస్తున్నాయి, ఈ కులము, మతం, ఇంకా మల్టిపుల్ రీజన్స్ వచ్చాయి తెలంగాణలో. సో అందుకొరకే ప్రజలు ఇంకొకసారి ఇప్పుడు చూస్తే నిజానికి ఇంకొకటి మీరు చూస్తే యాక్చువల్లీ చాలా వరకు గ్రామాల్లో కానీ ఇప్పుడు చాలా కాన్స్టిట్యూన్సీలో కానీ మీరు వెళ్ళి అడిగితే ఏంటి కేసీఆర్ ఓడిపోయారా అని వాళ్ళు అడుగుతున్నారు. నువ్వు ఎవరికి ఓటేసావంటే నేను అరే వేరే వాళ్ళకి ఇక్కడ ఎమ్మెల్యేని ఓడగొడదామని వేరే వాళ్ళకి ఓటేసాను, కేసీఆర్ ఓడిపోయాడా అన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలో వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తే చాలా మంది నేను వెళ్తా ఉన్నాను, కేసీఆర్ ఓడిపోయాడా. చాలా మంది అరే నా ఓడితే ఏమొద్దులే, నా ఒక్క ఓటుతో ఏమొద్దులే అనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయారా అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఎందుకంటే అందరి కళ్ళ ముందర కనబడతా ఉంది ఏం జరిగిందో అని చెప్పేసి. సో చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం అని పిన్ పాయింట్ చేయలేను. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏమొద్దంటే చాలా మంది అరే ఈ నాయకుడు ఆ నాయకుడు అంటారు. నేనేమంటానంటే గెలిచినప్పుడు మేము, ఓడినప్పుడు ఆయన అనకూడదు. సో కారణాలను ఎత్తుక్కుందాము, దాని గురించి మళ్ళీ అధ్యయనం చేద్దాము. మీరు చూస్తే కంటిన్యూస్గా గత 2 వారాల నుంచి కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ, కేసీఆర్ గారు తను సిక్ అయినా కూడాను దీని గురించే వారు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఎక్కడ జరిగింది తప్పులు అని చెప్పి చూస్తూ ఉన్నారు. తప్పకుండా జరిగిన తప్పులన్నీ కరెక్ట్ చేసుకుంటాం. రోజు అందరు పార్టీ కార్యకర్తల ఒపీనియన్ కూడా తీసుకుంటా ఉన్నారు. బ్రహ్మాండంగా అందరూ వచ్చి ఒపీనియన్ చెప్తా ఉన్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీ వాళ్ళు, ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కూడా వచ్చాము, అందరూ దగ్గర 150 మంది వచ్చారు. ప్రతి ఒక్కరు ఒపీనియన్ కూడా కేటీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ, కేసీఆర్ గారు అందరూ ఒపీనియన్ తీసుకుంటున్నారు. అందరూ ఒపీనియన్స్ కూడా రాసిమని చెప్పారు, రాసిస్తూ ఉన్నారు కొందరు. దాన్ని బట్టి మనం మళ్ళీ ఒకసారి కూర్చొని అధ్యయనం చేసి ఏంటి తప్పులు జరిగినాయి అని చెప్పి దాన్ని తప్పకుండా కరెక్షన్ చేసుకుంటాం. ఈ అధ్యయనాలతో పార్లమెంట్ ఎలక్షన్లో మీరు విజయం సాధిస్తారనుకుంటున్నారు? తప్పకుండా సాధిస్తామమ్మా. అంటే ఎందుకంటే ప్రజల్లో వచ్చింది ఆ ఫీలింగ్. ప్రజల్లో అరే కేసీఆర్ ఓడిపోయాడు, మన తెలంగాణ వాదం ఓడిపోయింది, మన తెలంగాణ అంటే నిజానికి నన్ను మొన్న ఒకరోజు ఎంత బాధేస్తుంది అంటే మొన్న మా కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఒకతను వచ్చి అన్న కాంగ్రెస్ వాళ్ళు కనీసం జై తెలంగాణ అనలేదన్నా అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు ఒక తెలంగాణ. ఈ ఇమోషన్ అభివృద్ధి ఇవన్నీ సంక్షేమం ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానం, కేసీఆర్ గారి దార్శనికత్వం ఇవన్నీ కూడా అందరికి తెలుసు అని చూసాను. ఈ ఇమోషన్ కూడా వస్తూ ఉంది. తెలంగాణ వాయిస్ పోయింది కదా, తెలంగాణ గొంతు పోయింది కదా. నా అబ్బాయి అనేసరికి నాకే కళ్ళు నీళ్ళు తిరిగినాయి. అన్న జై తెలంగాణ అనట్లేదన్న మళ్ళీ అని. అంటే ఒకప్పుడు మేము అదే కదా, ఒకప్పుడు తెలంగాణ అన్న పదాన్ని వాడితే అన్పార్లమెంటరీ వర్డ్ అన్నారు ఒకప్పుడు. మళ్ళీ ఆ పరిస్థితి వస్తూ ఉందన్న అని ఆ ఇమోషన్ ఒకటి చాలా వస్తూ ఉంది ఇక్కడ. అది కనబడతా ఉంది అది కూడా. సో ఇప్పుడు అన్నీ కూడా చూస్తే కేసీఆర్ ఓడిపోయారా,
కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి ఓడిపోద్ది కదా, మరి కేసీఆర్ గారు చేసిన సంక్షేమాలు ఎక్కడ పోతాయి, దాని తోడు తెలంగాణ వాదం సో ఇన్ని ఫ్యాక్టర్స్తో 100% ప్రజల్లో ఆ ఇమోషన్ వచ్చింది. 100% ప్రజలు మళ్ళీ కూడా మీరు పార్లమెంట్ ఎలక్షన్ కల్లా చూస్తారు, మీరు ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూసి కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్ని బ్రహ్మాండంగా గెలిపిస్తారు. మీరేమో కాంగ్రెస్ వాళ్ళు జై తెలంగాణ అనలేదు అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళని కాదు, ఒక పార్టీ గెలిచినప్పుడు కనీసం మాజీ సీఎం అనే హోదాలో విష్ చేయడం అనేది సాంప్రదాయం కేసీఆర్. అటువంటి సాంప్రదాయాన్ని తోలనాడారని కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అయినా ఆయన తోలనాడినా ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. ఆయనతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు గారు కూడా పరామర్శించారు. మరి ఇది కేసీఆర్ గారి అహంభావం అనే దానికి నిదర్శనం అనుకోవచ్చా? వాళ్ళ అవతల పార్టీ వాళ్ళని విష్ చేయకపోవడం. కేసీఆర్ గారు ఎంత గొప్ప నాయకుడు అంటే ఆ రోజు మధ్యాహ్నం కల్లా తన రిజిగ్నేషన్ పంపించి తన ప్రైవేట్ కార్ తీసుకుని, మళ్ళీ గవర్నమెంట్ కార్ కూడా ఎక్కలేదు, తన ప్రైవేట్ కార్ తీసుకొని తను సొంతగా తన ఇంటికి వెళ్ళిపోయాడు. అలాంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ తర్వాత కేసీఆర్ గారికి యాక్సిడెంట్ అయింది, మీకు తెలుసు. కేసీఆర్ గారికి హిప్ ఫ్రాక్చర్ అయింది, ఆ తర్వాత ఆపరేషన్ అయింది. ఇదన్నీ వెంటనే జరిగినాయి. మరుసటి రోజు ఆల్మోస్ట్ 2 రోజుల తర్వాతే కదా ఎలక్షన్ తర్వాత ఆయనకి యాక్సిడెంట్ జరిగింది. ఈ అన్నీ జరిగినాయి తప్ప మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారేమో వెళ్ళి కలిశారని అని చెప్పారు కదా, నేను నవ్వుకుంటూ కూడా చెప్పేశారు ఆల్రెడీ ఇంటర్వ్యూలో. నేను కలవడానికి వెళ్ళలేదు, మా రాహుల్ గాంధీ గారు వెళ్ళమంటే ఏదో వెళ్ళాను నేను అని చెప్పాడు ఆయన. మరి చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు పరామర్శించిన కేసీఆర్ గారిని చంద్రబాబు గారు పరామర్శించారు, దీనికేమంటారు మీరు? నాకు ఆ విషయం దాని గురించి అయితే నాకు తెలియదు ఆనెస్ట్, కానీ చంద్రబాబు గారి విషయం నాకు తెలియదు. కానీ ఇది మీరు రేవంత్ రెడ్డి గారి విషయం నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు అలా జరిగినప్పుడు వెంటనే ఆయనే వెనక్కి తీసుకున్నాడు. అంటే ఆయన స్థాయిని ఆయనే దించేసుకున్నాడు వెంటనే. నేను కేవలం రాహుల్ గాంధీ గారు చెప్పడం వల్ల వెళ్ళానని నవ్వేశారు ఆయన. సో అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం, దాని గురించి ఒక మాట్లాడండి. కేసీఆర్ గారు ఆయన అహము అలాంటివి ఏముండవండి, ఆయనకి ఒకటే ఉంటుందండి జీవితంలో. ఆయనకి తెలంగాణ అన్న అహం తప్ప ఇంకోటి ఉండదండి ఆయనకి ఇంకోటి ఉండదు. నిజంగా ఆయన దగ్గరుండి చూశాను, అతి దగ్గరగా చూశాను ఆయన్ని. ఆయన ఆరోగ్యం బాగాలేనప్పుడు దగ్గరుండి చూశానమ్మా ఆయన్ని. ఆ రోజు కూడా ఆయన కాలు ఫ్రాక్చర్ అయిన మనిషి ఆపరేషన్ చేసుకొని సిక్కుకున్నప్పుడు కూడా వచ్చిన వాళ్ళందరికీ, అక్కడ వచ్చే డాక్టర్లకి తెలంగాణ గురించి చెప్తారైనా, అక్కడికి వచ్చే నర్సులకి తెలంగాణ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారైనా. ఆయనకి ఇంకొక భావజాలం కానీ అహం కానీ అహంకారం ఏ ఉండదు, మనకి కేవలం తెలంగాణ అన్న భావజాలంతో ఇంకోటి ఉండదు అమ్మ కేసీఆర్ గారికి. అహం అహంకారం సరే, ఒక్కొక్కరి పద్ధతి ఒకటి విధానంగా ఉంటుంది తప్ప ఆయనకి అలాంటివి ఏమి ఉండవు అమ్మ. ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తుంది ఎక్కువగా, ఈ వార్త వైరల్ అవుతుంది కూడా, ఈ రేస్ ఫార్ములా అనేది కేవలం హిమాంశు ఆనందం కోసమే చేశారని కేటీఆర్ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్ ముందే జైలుకి వెళ్ళడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? పంపించమని చెప్పండి, ఎంక్వైరీ ఆర్డర్ చేయమని చెప్పండి. ఏమండి ఇవన్నీ ఇంత చండాలమైన రూమర్స్. అసలు మనం కూడా ఇదే నిజంగా చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులకి ఇప్పుడు రాజకీయ నాయకులు కావాలంటే ఒక విషయం అర్థమైంది నాకు కూడా. ఉండాల్సిన లక్షణాలు 2-3 యూట్యూబ్ ఛానళ్ళు, వేరే వాళ్ళ మీద బురద జల్లాలి, వేరే వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడాలి. ఈ తప్ప అసలు హిమాంశుకి ఈ రేస్కి సంబంధం ఏంటని చెప్పండి. అసలు సంబంధం ఉందా? అసలు ఈ రేసు ఒక అబ్బాయి కోసం ఈ రేస్ వచ్చి పెట్టేస్తారా అండి? మీరు కూడా ఆలోచన చేయాలి. ఎంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఇవన్నిట్లో. ఈ రేస్ ఏం చేస్తుంది? హైదరాబాద్ని ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది. ఇట్ ఈస్ ది ఓన్లీ రేస్ ఇన్ ఇండియా ఇప్పుడు. సో హైదరాబాద్ లెవెల్ పెరిగిందా లేదా? దానివల్ల దాంట్లో 1000 కోట్ల ఫ్రాడ్ జరగలేదు ఎక్కడ కూడా. దాని ఇన్వెస్ట్మెంటే కొన్ని 100 కోట్లు ఉంటుంది అంతే, దాంట్లో ఒక ఫ్రాడ్ కూడా జరగలేదు దాంట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారు? రోజు పేరు వచ్చే పని చేయడానికి ఏమి తెలియదు వీళ్ళకి, ఎందుకంటే విజన్ లేదు వీళ్ళకి. పేరు వచ్చే పని చేయడానికి విజన్ లేదు, వేరే వాళ్ళకి పేర్లు పెడుతున్నారు వీళ్ళు తప్ప ఒక్క మంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ విజన్ చూపెట్టలేదు. ఇంకా కేసీఆర్ గారి విజన్ చూడండి, 2001లో తెలంగాణ తీసుకొస్తాను, నా ప్రాణం పోయినా పర్లేదు. 2000లో స్టార్ట్ అయిన ఉద్యమం 2014 వరకు ఏకదాటిగా ఒక్కరోజు కూడా వెనక్కి తిరగకుండా అదే ఉద్యమం కొనసాగించి తెలంగాణ తీసుకొచ్చారు. 2014లో తెలంగాణ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? తెలంగాణ దేశంలో నెంబర్ 1 చేస్తాను, తెలంగాణకి 24 గంటల కరెంట్ తీసుకొస్తాను, తెలంగాణకి మంచినీరు తీసుకొస్తాను, తెలంగాణకి సాగునీరు తీసుకొస్తాను. ఇది ఆయన సిద్ధాంతం కానీ ఆయన చేసిన పనులు కానీ, అది విజన్ అంటారు దాన్ని. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పటివరకు ఒక విజన్ చెప్పండి. ఇందిరమ్మ రాజ్యం అన్నారు, సరే ఆ ఇందిరమ్మ రాజ్యం తీసుకురండి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి?
ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? యాక్చువల్లీ 3% గ్రోత్ కూడా లేదు ఎప్పుడు మనకి. మన రాష్ట్రం స్లో అయింది, దేశం అప్పుడు స్లో అయిందే ఇందిరమ్మ రాజ్యంలో. రెండోది, ఇప్పటి వరకు ఎవరు చేయని ఎమర్జెన్సీ ఎవరి రాజ్యంలో వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం. ఆ రాజ్యం తీసుకొస్తారు తప్ప వీళ్ళు వేరే వాళ్ళ మీద బురద జల్లడం తప్ప. అసలు హిమాంశుకి ఈ రేస్కి సంబంధం కూడా లేదమ్మా. అసలు సంబంధం ఎక్కడ ఉంటుంది? ఆ ఈ రేస్ అవ్వడం వల్ల హైదరాబాద్కి ఎంతమంది టూరిస్టులు వచ్చారు, హైదరాబాద్కి ఎంతమంది బిజినెస్ పెరుగుతూ ఉంది, ఇది మన విజన్ చూస్తాను తప్ప. మరి అలా అంటే మరి కేసీఆర్ మరి చంద్రబాబు నాయుడు గారు ఆ కాలంలోనే నేను ఫార్ములా రేస్ తీసుకొస్తాను చెప్పారే, మరి దాన్ని తప్పుపడదామా? దాన్ని తప్పుపడదామా? ల్యాండ్ ఇచ్చేసారు ఎవరికో అప్పుడు, దాన్ని తప్పుపడదామా మరి? సో ఇవన్నీ విజన్. దీనిలో ఎవరికి మన ల్యాండ్ ఇవ్వలేదు, ఏమీ లేదు. మనం ఉన్న రోడ్డు మీదే కొంచెం రోడ్డు సాఫ్ చేసాం అంతే, ఏమీ చేయలేము మనం. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ కూడా అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక బ్రహ్మాండమైన రేసు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూసాయి ఆ రోజు. అది మనం చూడాల్సింది తప్ప ఏదో బురద చల్దాము, నీతో చేత కాలేదు కాబట్టి ఆయన మీద బురద చల్దాం, నువ్వు ఈ రేసు నువ్వు కాపాడలేకపోయావు కాబట్టి ఆయన మీద బురద చల్దాం. తప్పు కదండి అది. ఇలాంటి మనం ఏంటంటే మన సమాజంలో అదే బాధేస్తుంది. చెప్పాం కదా మొన్న ఎలక్షన్లో కూడా మేమేమో ఇది చేస్తాము ఇది చేయమని చెప్పేసి, వేరే పార్టీలు కేవలం బూతులు కానీ హామీలు వేరే వాళ్ళ మీద బురద చల్లడం. సో ఈ పద్ధతులు మారాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు చెప్పింది నేను ఇన్లేదు యాక్చువల్ రూమర్, మీరు చెప్తానే కొద్దిగా బాధేసింది. ప్రస్తుతం ఇదంతా బాగా వైరల్ అవుతుంది, అది వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందమ్మా సోషల్ మీడియా యాక్చువల్లీ ఏమైపోయిందంటే ఇప్పుడు కరోనా వైరస్ మంచిగా అడిగారు. నిజంగా చెప్తా ఉన్నాను, పెద్ద మహమ్మారి కరోనా కంటే పెద్ద మహమ్మారి ఏంటంటే సోషల్ మీడియా మహమ్మారి. ఏం చేస్తారు దాంట్లో? ఇలాంటి తప్పుడు మెసేజ్లు పెట్టాలి, దాన్ని ఫార్వర్డ్ చేయాలి. ఎంత ఎక్కువ ఫార్వర్డ్ చేస్తే అది ఫార్వర్డ్. మొన్న ఎవరిలా జర్నలిస్ట్ని చెప్పా కదా, ఇప్పుడు కావాల్సిన లక్షణాలు 2-3 యూట్యూబ్లో అని చెప్పాను కదా, మా వాళ్ళని ఎవరిని అడిగాను ఇట్లా, అరే ఏంటన్నా మనకి యూట్యూబ్స్ మరి మనకు లేవు కదా ఇలా అంటే, జనాలకు కూడా ఏమైందంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమో ఎప్పుడు పాజిటివ్గా పంపించాలి మెసేజ్లు అంటారు, నెగిటివ్ మెసేజ్ పెట్టొద్దు అంటారు. జనాలకేమో నెగిటివ్ మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఇవాళ మరి ఏం చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనం ఎలా అంటే మన ఆలోచన విధానమే మార్చుకోవాలి. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, పాజిటివ్ థింకింగ్ రావాలి. ఏదన్నా ఒక సోషల్ మీడియాలో మెసేజ్ వస్తే దాని గురించి కొద్దిగా అధ్యయనం చేయాలి, ఇది నిజమా అబద్ధమా అని చెప్పి ఆలోచించే శక్తి రావాలి. బ్లైండ్గా మనం చూసేసి నమ్మేసి అరే వా ఇదేనా అనుకుంటే, సో చాలా ఇప్పుడు నిజంగా మా కేటీఆర్ గారు చెప్పారు కదా, అభివృద్ధి ముందు అబద్ధాలు గెలిచాయని. సోషల్ మీడియాలో జరిగిన అబద్ధాలతోనే నిజంగా అసలు ఆ కారణం చెప్పడం మర్చిపోయాను మీకు. సోషల్ మీడియాలో జరిగిన అబద్ధాలు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ తెలంగాణ ఇవాళ బీఆర్ఎస్ ఓటమికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ సోషల్ మీడియాలో జరిగిన అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు, సత్యదూరమైన ప్రచారాల వల్లనే ఇవాళ నిజంగా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ బీఆర్ఎస్ ఓడిపోయింది. మొన్న ఎవరు మెసేజ్ కూడా పెట్టారు కదా, 32 మెడికల్ కాలేజీలు కాదు 33 మెడికల్ కాలేజీలు కాదు 33 యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సింది యాక్చువల్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి. అది జరిగిన అసత్యం. నమస్తే తెలంగాణ ఈ పేపర్స్ కూడా ఉన్నాయి కదా, మీరు ఒక్కసారి నమస్తే తెలంగాణ పేపర్ చూడండి. మీరు నిజంగా చెప్తాను, నేను నిజంగా అన్ని న్యూస్ పేపర్స్లో చాలా తక్కువ చదువుతాను. న్యూస్ పేపర్స్లో నమస్తే తెలంగాణ చూడండి, నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది దాంట్లో. యాక్చువల్లీ దానిలో నెగిటివిటీ తక్కువ ఉంటుంది. అయినా ఇవాళ రేపు పేపర్ చదువుతుందని చెప్పాను కదా, సోషల్ మీడియా పవర్ఫుల్ అయిపోయింది. ఇంకా ఈజీ టు స్ప్రెడ్ ఆల్సో కదా, న్యూస్ పేపర్లో వచ్చి స్ప్రెడ్ చేయడం చాలా కష్టం, మనకు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. అందుకని సోషల్ మీడియా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ బీఆర్ఎస్ లాస్ కూడా యాక్చువల్లీ. ఇందాక మీరు కాంగ్రెస్ వాళ్ళకి ఏం విజన్ ఉంది అన్నారు, వాళ్ళు చెప్పిన విజన్ ఏంటంటే ఫస్ట్ ప్రగతి భవన్ కంచె గోడలు బద్దలు కొట్టారు. చూసారా? మీరు చూసారా? చూసాను. మీరు మళ్ళీ ఇప్పుడు వెళ్దాం ఇవాళ, మీకు అక్కడ ఏముంది? రోడ్డు మీదకి వచ్చిందంతా తీసేశారు కదా సార్, అక్కడ మళ్ళీ వేరే పెట్టి పక్కన కలిపి పెట్టారు. ఇంకోటి ఆ కంచెలు ఎవరు పెట్టారు? నేను చెప్పట్లేదు, మీరు ఒక్కసారి మీరు వెళ్ళి చూసి మళ్ళీ తర్వాత మీరు ఒకసారి మీరు కూడా దీనిలో యాడ్ చేసి చెప్పాలి. మీరు అవి పెట్టింది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో. యాక్చువల్లీ కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనే ఆ కంచెలు పెట్టారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం లేదమ్మా, అది మీరు చూడండి, మీకు టీవీలలో అది ఆన్ రికార్డ్ ఉంది కూడా. టీవీలలో ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో పెట్టిన కంచెలు అవి, అంతే తప్ప దాన్ని స్టెబిలైజ్ చేస్తే తప్ప దాన్ని ఏమీ చేయలేదు. ఒకటి. రెండోది, మీరు వస్తున్న దాని దగ్గరికి వస్తే మీరు విజన్ చెప్తున్నారు కదా, విజన్లో భాగమే ఆ ప్రగతి భవన్లోనే అక్కడ ఇంట్లో ఏం చెప్పారండి అంతకుముందు? మీరు చెప్పండి, ఏం చెప్పారు చెప్పండి. అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ రూమ్లు, లగ్జరీగా ఉందని 100 బెడ్రూమ్లు, మేము దాన్ని లైబ్రరీ చేస్తామన్నారు, ఒకసారి హాస్పిటల్ చేస్తామన్నారు. మరి ఏమైందండి ఇప్పుడు? మరి మీరు ఒకసారి మీరు ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు ఒక్కసారి మళ్ళీ తర్వాత మా ఉప ముఖ్యమంత్రి మా బట్టి గారిని చేసి తప్పకుండా ఈ ప్రశ్న అడగాలి. మరి ఆ 100 పడకలు ఆయన తీసుకున్నాడు ఇప్పుడు? ఆ బుల్లెట్ ప్రూఫ్ అంతా ఆయన వాడుకుంటున్నాడా? అంటే ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్ గా మారింది కదా, ప్రజలు కూడా వెళ్తున్నారు. లేదమ్మా, కేవలం ఆఫీస్ భాగంకి వెళ్తున్నారు, ఇంటి భాగంకి. ఇప్పుడు అప్పుడు కూడా ఆఫీస్ భాగంకి వెళ్ళేవారు, అప్పుడు ఆఫీస్ భాగంకి అందరు వెళ్ళేవారు. వీళ్ళు ఏమన్నారు, దీన్ని మొత్తాన్ని మేము ప్రజాభవన్ చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు మంచిగా మన
మా ఉప ముఖ్యమంత్రి బట్టి గారే ఉంటున్నారు అక్కడ. అవును. మరి ఆయన బుల్లెట్ ప్రూఫ్ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు? మరి ఆయన ఉండమని చెప్పారు కదా వీళ్ళు. ఇవన్నీ కూడా అబద్ధ ప్రచారాలు, విజన్ లేని వాళ్ళు చేసే ప్రచారాలు ఇలా ఉంటాయమ్మా. నిజంగా చెప్తున్నాను. అదే ఇంట్లో ఇవాళ బట్టి గారు ఉంటున్నారు. మరి 100 పడకల్లో బట్టి గారు ఒకరే వాడుకుంటున్నారా? మీరు అడగాల్సిన ప్రశ్న ఇది. ఎన్ని అబద్ధ ఇదే చెప్తున్నా, ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్ప విజన్ లేని వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేస్తారు. కేసీఆర్ గారేమో, మీరు కేసీఆర్ గారి మొత్తం గత కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న ప్రచారం చూడండి. ఎవరి మీద బురద జల్లడం కాదు, ఇది చేస్తాను, ఇది చేశాము, మేము కొట్లాడతాము, అవసరమైతే బీజేపీతో కొట్లాడతాం, అవసరమైతే కాంగ్రెస్, అలాంటి మాటలు తప్ప ఏ రోజు. ఇప్పుడు మీరు అన్నారు హిమాన్షు ఇంట్లో పిల్లాడు, పిల్లల గురించి మాట్లాడే సంస్కారం ఏంటండి? మన ఇంట్లో పిల్లల గురించి బాధేస్తుంది కదా. మీ పిల్లల గురించి మాట్లాడితే మీరు ఊరుకుంటారండి? ఎవరన్నా మీకు పిల్లలు ఉన్నారు, మీ పిల్లల గురించి ఎవరైనా మాడారా మా పార్టీ వైపు నుండి? మాకు ఇప్పటికి గుర్తుంది మంచిగా. ఒకసారి బండి సంజయ్ గారి అబ్బాయితో ప్రాబ్లం అవుతే కేటీఆర్ గారు చెప్పారు మా సోషల్ మీడియా వాళ్ళకి, నాకు మంచిగా గుర్తుంది అది. ఆ రోజు ఆయన గురించి మీరు చేయకండి, పిల్లోడి గురించి చేయకండి, సోషల్ మీడియాలో మెసేజ్లు పంపించకండి, దాన్ని ఫార్వర్డ్ చేయకండి, దాన్ని యాంప్లిఫై చేయకండి అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. అది మన సంస్కారం. పిల్లల గురించి మాట్లాడడం. ఇంకా ఇప్పుడు ఇవాన్షి గురించి ఇప్పుడు ఇంకా కనీసం కొద్ది 18 ఏళ్ళు వచ్చినాయి అబ్బాయి, కానీ ఆ అబ్బాయి 10 ఏళ్ళు ఉన్నప్పుడు గురించి ట్రోల్ చేశారండి. అదేం పద్ధతి అండి మీరు చెప్పండి? చిన్న పిల్లల గురించి కూడా ట్రోల్ చేయడం. అలాంటి సమాజం తయారవుతోంది, అలాంటి నాయకులు తయారవుతున్నారు. పిల్లల గురించి మాట్లాడే నాయకత్వం ఉందంటే అది బాధేస్తుంది. నాయకులు కనీసం ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి కదా. మనం ఒకసారి నాయకత్వంలోకి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి కొద్ది ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. మనమే అలా మాట్లాడితే పక్కన వాళ్ళకి ఇంకా ప్రజలు కూడా ఏం చేస్తారు, ఇంకా వాళ్ళు కూడా ట్రోల్ చేస్తారు ఆబ్వియస్లీ. సో అది బాధాకరం. అలాగే మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్సులు లేడీస్కి, దీనిపై మీరు స్పందన? మంచిదేనండి. ఐఎమ్ ఫర్ ఇట్. మంచి బీద వాళ్ళకి ఏదన్నా సహాయం జరుగుతూ ఉంది అంటే మంచిదే. కానీ ఏదన్నా పథకం మనం చేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచన చేసి చేయాలి. ఇక్కడ బస్సులు ఫ్రీ కాబట్టి మనకేం ఎక్స్పెండిచర్ లేదు కదా అని చెప్పి పెట్టేస్తాం మనం. బస్సులలో ఏం జరుగుతూ ఉంది? ఫస్ట్ ఇప్పుడు బస్సులు సరిపోవట్లేదు, బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గిపోయింది. పాపం వాళ్ళ మీద లోడ్ పడి వాళ్ళు కూడా ఓపిక తగ్గిపోయింది ఆల్రెడీ. ఎవరికి? డ్రైవర్లకు కానీ కండక్టర్లు కానీ ఓపిక తగ్గిపోయింది. ఒక్కొక్క బస్సులో నిండిపోతూ ఉన్నారు, గొడవలు పడుతూ ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు జనాలు, మహిళలు కొట్టుకుంటూ ఉన్నారు సీట్ల కోసం. వీళ్ళు టికెట్స్ ఇస్తూ ఉండాలి, 0 టికెట్ అయినా ఇవ్వాలి కదా, 0 టికెట్ చేస్తూ ఉండాలి, 0 టికెట్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా పాపం ఓపిక పోయింది. వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసి సార్ మాతో అవ్వట్లేదు సార్ అంటున్నారు. దానికి తోడు 7 లక్షల ఆటో కుటుంబాలు ఉన్నాయండి. 7 లక్షల కుటుంబాలు, ఆటో కుటుంబాలు. నేను ఎన్నోసార్లు బాధేస్తుంది వాళ్ళని చూస్తుంటే, కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక ఆటో వచ్చాడు పాపం. అప్పుడు ఏంటి నాన్న ఎట్లా ఉన్నామంటే ఇమీడియట్గా అన్న అంతకుముందు 1500 రూపాయలు సంపాదించామండి, ఇప్పుడు 200 రావట్లేదు నాకు రోజుకి అంటాడు. ఈఎంఐ కట్టుకోలేకపోతున్నాం, ఇంట్లో ఫుడ్ కూడా సరిగ్గా దొరకట్లేదు మాకు అన్న బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఇది చేస్తుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటే తప్పు. ఎప్పుడైనా బీద వాళ్ళకి ఏ చేసినా కూడా మనం ఆలోచన చేసి చేయాలి కానీ, అది నేను చెప్పేది. ఫ్రీ బస్ పాస్లో నేను తప్పని నేను అనట్లేదు, అపోజిషన్లో ఉన్నాం కదా అని అన్నీ తప్పు అనొద్దు, మంచిదే చేసింది. కానీ ఈ ఆటో యూనియన్ వాళ్ళకి, ఆటోలకి, ఆటో డ్రైవర్లకి, ఆటో కుటుంబాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సిన ఉంది. అట్లానే బస్సుల ఫ్రీక్వెన్సీ పెంచాలి, బస్సుల నెంబర్ పెంచాలి. అది పెంచితే అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు ప్రకటించిన 6 గ్యారంటీల్లో 2 అమలు చేశారు కాబట్టి వాటి గురించి 6 యాక్చువల్లీ 13 ఉన్నాయమ్మా. మహాలక్ష్మిలోనే మళ్ళీ 1, 2, 3 అని మళ్ళీ సబ్సెక్షన్స్ ఉన్నాయి. సో యాక్చువల్లీ ప్రామిస్ చేసినవి 13, యాక్చువల్లీ 420 మొత్తం చూస్తే. ఆ 420 ఈ 6 గ్యారంటీలు అంటే అది వాళ్ళ ఎలక్షన్లో 6 గ్యారంటీలు పెట్టారు. మొత్తం చేసింది, ప్రామిస్ చేసింది 420 ఉన్నాయి మొత్తానికి. విద్యార్థులకి 5 లక్షల కార్డులు, ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వెయిట్ చేద్దాం వాళ్ళకి. అంటే ఇప్పుడే కదా వచ్చింది, 30 days అయింది, 4 రోజులు గడిచింది. ఐ హోప్ దే డూ ఇట్. కావాల్సింది ఏంటమ్మా ఆఖరికి మా తెలంగాణ రాష్ట్రం మంచిగా ఉండాలి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలి. కేటీఆర్ గారు అన్నారు 3 నెలలు టైం ఇద్దాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అన్నారు. ఈ వ్యాఖ్యలకి మీరేమంటారు? అసలు 3 నెలల్లో ప్రభుత్వం ఉండదని ఆయన ఏ రోజు అనలేదు. 3 నెలలు టైం ఇవ్వండి, గొడవ చేయదు, టైం ఇవ్వండి అని చెప్పారు. టైం ఎందుకు ఇస్తామని చెప్పాను. అది మా గొప్పతనం మీరు అర్థం చేసుకోవట్లేదు. మేము గొడవ చేయ ఇప్పుడు వాళ్ళేమో Day 1 నుంచి రాగానే బురద జల్లడం తప్ప ఇంకో పని చేయట్లేదు. తెలంగాణ సమాజానికి ఏం కావాలని చెప్పి మాట్లాడట్లేదు అసలు. మేమే ఇంకా ధైర్యంగా చెప్తాను, వెయ్యండి బాబు మీరు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పార్లమెంట్ ఎలక్షన్ గురించి చేస్తున్న నాటకాలు ఇవన్నీ కూడా అమ్మా. పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఇలానే సాగదీస్తారు. రోజు పొద్దున మీ మీద మీరు ఇది చేశారు, మీరు అది చేసిన అలిగేషన్ చేస్తూ ఉన్నారు. ప్రూవ్ చేయండి.
జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేమే ఆన్ రికార్డ్ అసెంబ్లీలో చెప్పాం. మీరు చూసారో చూడలేదో కానీ హరీష్ రావు గారు చెప్పారు, మా జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి చెప్పారు, దయచేసి ఎంక్వైరీ చేయండి బాబు అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంతకంటే గొప్పగా ఏం కావాలి మీకు? ఎంక్వైరీ చేయండి ఇమీడియట్గా. దాన్ని నిజాలు అబద్ధాలు ఏంటో బయటపడతాయి ఇమీడియట్గా, మేమే చెప్తా ఉన్నాం. అది కాకుండా మంచి చేద్దామన్న ఆలోచన లేకుండా ఇవి తప్ప. అందుకు మా ముఖ్యమంత్రి కూడా చెప్పారు, 3 నెలల వరకు వాళ్ళకి అవకాశం ఇవ్వండి, చేయనియండి, వాళ్ళ పనులు చేయనియండి అని చెప్పారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రోజు బురద చేయడం తప్ప అసెంబ్లీలో గవర్నమెంట్ అన్నట్టుగా క్రియేట్ చేస్తారు. లేదు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేవలం బురద 3 నెలలు ఉంటుంది అన్నది కాదు. యాక్చువల్లీ మేము 3 నెలలు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మనము అవకాశం ఇద్దాం వాళ్ళకి ఇప్పటి నుంచి. ఎందుకంటే వాళ్ళేమో ఏమన్నారు, యాక్చువల్లీ మీరు చూసారు రోజు December 9 అన్నీ ఇస్తామని మీరు అన్ని స్పీచెస్లో చూశారు, మీ అన్ని మీడియాలో ఉంది, ఇట్స్ ఆన్ రికార్డ్. మళ్ళీ వాళ్ళే ఏమంటున్నారు, ఇప్పుడు మేము అనలేదు కదా అని చెప్పి వాళ్ళే అంటున్నారు. ఉదాహరణకి ఎలా ఉంటుందంటే, వాళ్ళే యూత్ డిక్లరేషన్లో మేము విద్యార్థులకి, మన అన్ఎంప్లాయిడ్ యూత్కి 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే చెప్పారు. మొన్న అసెంబ్లీలో మళ్ళీ వాళ్ళు మేము చెప్పలేదే అని చెప్పారు. అది ఆన్ రికార్డ్, వాళ్ళు పబ్లిష్ చేసిన మేనిఫెస్టోలోనే ఉంది, అది చేయలేదు అని చెప్తున్నారు. December 9 మేము ఇస్తామని చెప్పి చేయలేదు అంటున్నారు. December 9 కల్లా 2 లక్షల లోన్ ఇస్తామని చెప్పి ఆన్ రికార్డ్ ఉందండి. మేము ఏం చెప్పిన మాటలు కాదు, కేవలం మేము అడుగుతాం. మీరు చెప్పిన హామీలే December 9 కల్లా ఇస్తామని చెప్పారు, మేము అడగట్లేదు, అది చెప్పిన అడుగుతున్నాం తప్ప మేమేం గొడవ చేయడానికి కూడా చెప్తున్నాం. మేము మాకు కావాల్సింది అంటే నిజంగా కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, తెలంగాణ మన బాధ్యత, వేరే వాళ్ళకు రాజకీయం. సో మనం బాధ్యతగా ప్రవర్తించాలి, బాధ్యతగా ఉండాలి అని చెప్తారు కేసీఆర్. మేము బాధ్యతగానే ఉన్నాం, మీరు చెప్పారు కాబట్టి కొన్ని అడిగాం తప్ప మేమే చెప్తున్నాం, మేము టైం ఇస్తాము 3 నెలలు అని చెప్తున్నాము, చేయండి 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 అని చెప్పి మేమే రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు పనులు కదండి, అదే కదా మాకు కావాల్సింది. సో అదే చెప్తున్నాం తప్ప కొన్ని వాళ్ళు చెప్పారు అంటే ఏంటంటే, ఇప్పుడు రైతు బంధు December 9 నుండి మీకు మేము పెంచేస్తున్నాం, రైతు భరోసా 15,000. మేము అడుగుతున్నాం, ఆ 15,000 కాదైనా ముందున్న 10,000 అదన్నా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ January 10th అయింది, ఇప్పుడు ఎవరికి రాలేదు, ఇంకా అదన్నా ఇవ్వండి అని చెప్తున్నాం. వీళ్ళు ఏమంటారు, మళ్ళీ మీరే చూసుంటారు, ఇచ్చేసాం 9వ తారీఖు అని. ఇంకా ఇలా మాట్లాడితే చెప్పండి, మీరే చెప్పండి. బాధ్యత గల పొజిషన్లో ఉన్నప్పుడు, బాధ్యత గల పొజిషన్లో మనం ఉన్నప్పుడు మనం బాధ్యతగా మాట్లాడాలి. December 9నే వేసాం అని చెప్పి ఒకరు అంటారు, ఒకరేమో అందరికి వచ్చేసింది కదా రైతు బంధు అంటారు. నిజానికి వచ్చింది చాలా తక్కువ మందికి రైతు బంధు వచ్చింది. 1 ఎకర్ లోపల కొన్ని గుంటలు ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయి రైతు బంధు తప్ప ఇంక మిగతా ఎవరికి రాలేదు ఇప్పటివరకు రైతు. సో మేము అంతే అడుగుతున్నాం తప్ప ఎక్కడ కూడా మీరు చూస్తే మేము గొడవలు చేయడమో రోడ్ ఎక్కడో అలాంటి పనులు చేయట్లేదు ఇప్పటికి కూడా. కొన్ని బాధాకరమైన విషయాలు మాకేంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మేము గృహలక్ష్మి అని చెప్పేసి అందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చాం. గవర్నమెంట్ అంటే డైనమిక్ ప్రాసెస్ అండి. ఇవాళ నేను ఉంటాను, రేపు మీరు ఉంటారు, ఎవరో ఉండొచ్చు. మీరు చేసిన అన్ని తీసి పడేస్తానంటే ఎలా? సరే మీ పేరే పెట్టుకోండి, దానికి కావలిస్తే దాన్ని కంటిన్యూ చేయండి కదా, మీ పేరు పెట్టుకోండి అని చెప్తున్నాం కదా. ఎందుకు వాళ్ళని పాపం మళ్ళీ కష్టపెట్టడం, పథకాలు ఆపొద్దు కదా, ఎందుకు కష్టపెట్టడం ఎవరినన్నా కూడాను. అది మేము చెప్పేది తప్ప ఎక్కడ మేము వాళ్ళని నిందించడమో ఎక్కడ కూడా వాళ్ళని క్రిటిసైజ్ చేయడం చేయట్లేదు. మేము ఇన్ఫ్యాక్ట్ వీ వాంట్ టు సపోర్ట్ దెమ్, వీ వాంట్ టు హెల్ప్ దెమ్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకి సాయం చేయడమే అది మాకు కావాల్సింది. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఏ మేరకు అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? అంటే వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి కంగ్రాచులేషన్స్ అండి, ముఖ్యమంత్రి అయినందుకు. వారు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే బ్రహ్మాండంగా మేము అందరం కూడా వారికి సపోర్ట్ చేస్తాం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, బ్రహ్మాండం, వారు కష్టపడ్డారు, చాలా వండర్ఫుల్. ఇదే విధంగా ప్రజల కోసం కష్టపడాలి తప్ప నా రిక్వెస్ట్ ఏంటంటే వేరే వాళ్ళని నిందించడం, అసెంబ్లీ సాక్షిగా వేరే వాళ్ళని మాట్లాడడం, దూషించడం, అది ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయిన అపోజిషన్లో ఉన్నప్పుడు మీరు చేసింది, రూలింగ్ గవర్నమెంట్లో లీడర్ ఆఫ్ ది హౌస్ అయిన తర్వాత, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది చేయకూడదు. ఎందుకంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. హుందాగా ప్రజల వైపు నిల్చోండి, మేము మీతో సహకరిస్తాం, తప్పకుండా సహకరిస్తాం. మీరు కష్టపడి ముఖ్యమంత్రి అయ్యారు, మీకు ముఖ్యమంత్రి అవ్వాలన్న అంబిషన్ ఉండింది, అయ్యారు, వండర్ఫుల్. దాన్ని తెలంగాణ ప్రజల కోసం ఆ ఎనర్జీని యూజ్ చేయండి. వేరే వాళ్ళని దూషించడం, అసెంబ్లీ సాక్షిగా వేరే వాళ్ళ మీద బురద జల్లడం, మాటలు అనడం, ఇలాంటి పద్ధతి చేయకుండా ఉండి మన తెలంగాణ హుందాతనాన్ని కాపాడుకుందాం. అందరం కలిసి తెలంగాణను అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ గారు ఎలా అయితే నెంబర్ 1 నిలబెట్టారో మీరు అదేవిధంగా తెలంగాణ నెంబర్ 1 నిలబెట్టండి. మీ అందరితో కూడా మీతో మేము అందరం కూడా సహకరిస్తాం. ఈసారి అసెంబ్లీలో
బీఆర్ఎస్ వాళ్ళైతే కానీ కాంగ్రెస్ వాళ్ళైతే కానీ డాక్టర్స్ ఎక్కువ కనిపిస్తున్నారంట. కాంగ్రెస్లో 11 మంది డాక్టర్స్ బీఆర్ఎస్లో అదే కాంగ్రెస్లో ఉన్నారు, బీఆర్ఎస్లో మీరున్నారు. అవునమ్మా. ఏంటి డాక్టర్స్ రాజకీయాల్లోకి ఎక్కువగా రావడం మీరు ఎట్లా చూస్తారు? అయితే నాకు తెలిసి డాక్టర్లు కొద్దిగా ఈజీ అమ్మా, ఎందుకంటే అంటే డాక్టర్లు కూడా మళ్ళీ రకరకాలు ఉంటారు. చాలామంది డాక్టర్లు నిజంగా సేవ చేస్తూ ఉంటారు, ప్రజలకు సహాయం చేస్తూ ఉంటారు, ప్రజల బాధలు ప్రజల కష్టాలు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో దానివల్ల అనుకుంటా చాలామంది ఎక్కువ మంది ఈసారి డాక్టర్లు ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్లో కూడా చాలామంది డాక్టర్లు ఉన్నారు. చాలామంది ఇప్పుడు అసెంబ్లీలో కలుస్తూ ఉంటే అందరూ డాక్టర్లు కలుస్తూ ఉన్నారు, మాకు అందరి మంది డాక్టర్లు కలుస్తూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు, ఆల్రెడీ సమాజ సేవలో ఉన్నవాళ్ళు. ఎండ్ డే రాజకీయం అంటే ఏంటి? ప్రజాసేవే కదా, కేవలం ప్రజాసేవనే రాజకీయం. సో ప్రజలకు సేవ చేసేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రజల కష్టాలు తెలిసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది మంచి, ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ వెరీ గుడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్. ఆనందంగా ఉంది. చాలా మంది డాక్టర్లు ఉన్నారు, చాలా మంది కొలీగ్స్ అందరు ఇప్పుడు డాక్టర్లు. ఇక్కడ హాస్పిటల్లో కొలీగ్స్ అందరు కూడా ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీలో కొలీగ్స్ అయిపోయారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. ఇట్స్ ఎ నైస్ సైన్ అమ్మా. మంచి 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 అది మంచి సైన్, మంచి వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక కోరట్ల విషయానికి వస్తే ప్రజలు మీపై ఎంతో నమ్మకంతో వారి సమస్యలు తీరుస్తారని మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎంచుకున్నారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు కాబట్టి మీరు వారికి ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చగలుగుతారు? తప్పకుండా అండి, ప్రజల పక్షాన్ని నిలబెడతాం. కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఎంతో ఆశతో నన్ను ఎన్నుకున్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినా కూడా నన్ను ఎన్నుకున్నారు. నన్ను వాళ్ళ ఆశను మమ్ము చేయకుండా 100% వాళ్ళ పక్షాలు నిలబడి 100% అన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళకు వచ్చేలాగా. ఇప్పుడు ఉంటాయి కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఐఎమ్ ష్యూర్ కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి అపోజిషన్ పార్టీ అని చెప్పి, కానీ 100% ప్రజల పక్షం నిలబడతాం. అందుకే ఆల్రెడీ ప్రజల కష్టాలు డైరెక్ట్గా తెలుసుకోవడానికి నెల తిరక్క ముందే ఇప్పటికే ఆల్మోస్ట్ నేను ఎవ్రీడే మార్నింగ్ కూడా గుడ్ మార్నింగ్ కొరుట్ల అని చెప్పేసి ఒక వార్డుకు కానీ ఒక గ్రామానికి కానీ ఆల్రెడీ వెళ్తా ఉన్నాను. రెగ్యులర్గా ఎవ్రీడే మార్నింగ్ వెళ్తాను నేను. అక్కడ ఉన్నప్పుడు ప్రతిసారి ఇక్కడ అసెంబ్లీ సెషన్ లేకున్నా, ఇక్కడ లేకున్నప్పుడు ఊర్లో ఉంటే ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ నేను పొద్దున్నే 7 గంటలకల్లా నేను కంపల్సరీ రోడ్ మీద ఉంటాను. నేను ఆల్రెడీ ఇప్పటికీ నేను దగ్గర 8 వరకు ఆల్రెడీ నా గుడ్ మార్నింగ్ కొరుట్ల ట్రిప్స్ కూడా అయిపోయినాయి ఆల్రెడీ. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ అయ్యేవి. ఆ మధ్య నాన్నగారికి ఆరోగ్యం బాగాలేకుంది, ఆ తర్వాత మా సీఎం గారికి కూడా ఫ్రాక్చర్ అయింది, హ్యాబిట్. అదర్వైజ్ కంటిన్యూస్గా అక్కడ నేను ఆల్రెడీ అక్కడ ఉన్నంతకాలం రోజు గుడ్ మార్నింగ్ కొరుట్ల అని చెప్పి పొద్దున్నే 7 గంటలకి ప్రజల మధ్యకి వెళ్ళేసి ప్రతి గల్లీలో కానీ, ప్రతి వార్డులో కానీ, ప్రతి గ్రామంలో కానీ రోజు ఒక గ్రామం అలా పెట్టేసుకొని రెగ్యులర్గా డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాము. మా మున్సిపల్తో మాట్లాడుతూ ఉంటాను, గ్రామాలకు వెళ్ళినప్పుడు మా సఫాయిలతో మాట్లాడుతూ ఉంటాను ఏం జరుగుతుందని చెప్పేసి, ఇంకేం సమస్యలు ఉన్నాయని చెప్పేసి. ఆల్రెడీ ప్రతి ఒక్క చోటికి నేను ఆల్రెడీ వెళ్ళిపోతున్నాను. 100% నేను వాళ్ళ పక్షాన్ని నిలబడతాను, ప్రజల పక్షాన్ని నిలబడతాము. ప్రభుత్వం దగ్గరికి వెళ్తాము, మాకు కావాల్సిన ప్రజలకు కావాల్సిన పనులన్నీ కూడా చేయించుకుంటాం. తప్పకుండా కష్టం వచ్చినప్పుడు ప్రజల పక్షాన నిలబడి తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం. మా వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను, మా వాళ్ళకి చెప్తా ఉన్నాను ఇప్పుడు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, ఎక్కడ నిల్చోమంటే అక్కడ నిల్చుంటాను, తప్పకుండా ప్రజల పక్షాన్ని నిల్చుంటాం మేము. కోరుట్ల విషయానికి వస్తే మెయిన్ అక్కడ ఎప్పటి నుంచో ఉన్న సమస్య కొండ్రికల్ల బ్రిడ్జ్. అది మీ నాన్నగారి హయాం నుంచి జరుగుతుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతుంది? యాక్చువల్లీ అమ్మా, మీరు ఎలక్షన్ కంటే ముందే దాని ఫౌండేషన్ స్టోన్ వేశారు, దాని టెండర్ ప్రాసెస్ కూడా అయిపోయింది. అయితే ఈ మధ్య కొత్త గవర్నమెంట్ టెండర్ ప్రాసెసింగ్ కూడా అయిపోయింది, యాక్చువల్లీ అగ్రిమెంట్ అయిపోయింది, అంతా కూడా అయిపోయింది. అది అవుద్ది తప్పకుండా. అయితే ఏమైందంటే మొత్తం కొత్తగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కొన్ని రోజులు అన్ని పనులు ఆపమని చెప్పారంట, పాత పనులన్నీ కూడాను. సో తప్పకుండా దాన్ని మళ్ళీ పర్స్యూ చేసి అది 100% ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయిందమ్మా. ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. మా నాన్నగారు దాని వెనకాల పడి అది సాధించుకొచ్చారు. సో మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. ఎందుకు చెప్పనా, ఒక బ్రిడ్జ్ గురించి అడిగారు మీరు, అంటే ఏంటి 99.99% పనులు అయిపోయినాయని కదా. సో మా కాన్స్టిట్యూన్సీలో నిజంగా చెప్తా ఉన్నాను, చాలా వరకు అన్ని పనులు జరిగినాయి, 1-2 పనులు మిగిలినాయి. ఒప్పుకుంటాం, ఒప్పుకోవాల్సిందే కదా మిగిలిపోయిన పనులు. ఇది కూడా యాక్చువల్లీ నిజంగా వెనకాలబడి టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అసలు స్టార్ట్ అయ్యింది పని కూడాను. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే కొన్ని పనులు ఆపమని చెప్పారంట. కొన్ని రోజులు వెయిట్ చూసి మళ్ళీ వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేసి తప్పకుండా అది మళ్ళీ ఆ బ్రిడ్జ్ అయ్యేటట్టు చూస్తాను తప్పకుండా. మెట్ల చిత్తాపూర్ గ్రామంలో కంపెనీకి భూములు తీసుకున్నారని, అసలు ఏ కంపెనీ పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి, అది ఎంతవరకు వచ్చిందని ప్రజలు
తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో ఈ కంపెనీస్ గురించి అంటే అప్పుడు యాక్చువల్లీ అప్పుడు కేటీఆర్ గారు అక్కడ మెట్ల చిట్టాపూర్కి ల్యాండ్ తీసుకుంది అంటే గవర్నమెంట్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ కోసం ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ తీసుకుంది. ఓకే. అది గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని సెక్యూర్ చేసింది. దాన్ని అక్కడ కేటీఆర్ గారు అప్పుడు వచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్లో భాగంగా ఇథనాల్ ఇండస్ట్రీస్ అనౌన్స్ చేశారు. అప్పుడు 2 ఇండస్ట్రీస్ అనౌన్స్ చేశారు. సరే, అక్కడ గ్రామంలో కొందరు కాకుండా నాయకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు కానీ అక్కడున్న బీజేపీ నాయకులు కానీ దీనివల్ల పొల్యూషన్ జరుగుద్దని చెప్పేసి బాగా రాస్తారోకలు చేసి అక్కడ రైతుల్ని రెచ్చగొట్టేసి దాన్ని మొత్తానికి ఆపించేశారు. ఇదే ఇలాంటి సేమ్ ఇథనాల్ ఇండస్ట్రీ మళ్ళీ అక్కడ కూడా ఎక్కడ పక్కనే ధర్మపురి కాన్స్టిట్యున్సీలో కూడా మా ఈశ్వర్ గారి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ కూడా గొడవలు జరిగినాయి. అక్కడ కూడా ప్రస్తుతానికి ఐ థింక్ ఇట్స్ ఇన్ హోల్డ్. నిజానికి ఈ ఇథనాల్ ఇండస్ట్రీ ఏదైతే అనౌన్స్ చేశారో ఇట్స్ జీరో డిశ్చార్జ్ ఇండస్ట్రీ, అంటే అసలు దాని నుంచి పొల్యూషన్ రాదు. కానీ రాజకీయాల కోసం ప్రజల్ని తప్పుదో పట్టించా తప్ప ఇప్పుడు అదే కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చినా నేను 100% వాళ్ళకి సపోర్ట్ చేసి ఆహ్వానిస్తాను, 100% ఆహ్వానిస్తానమ్మా. సో నేను రాజకీయం కాదు మనకు కావాల్సింది ప్రజలకు ఉద్యోగాలు రావాలి, ఫార్మర్స్కి ఇథనాల్ ఇండస్ట్రీ ఉంటే రైతులకు కూడా మంచి ఆదాయం పెరుగుద్ది పక్కనే. ఓకే, సో ఇలాంటివన్నీ మనకు కావాలి తప్ప పొల్యూషన్ ఉంటే ఆబ్వియస్లీ నేను డాక్టర్, నాకు తెలుసు దీనికి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ ఉన్న తర్వాతే పెడతారు వాళ్ళు. ఇవాళ రేపు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. మీరు పెట్టించండి, మీతో మేము సహకరిస్తామని చెప్తున్నాం కదా, ఇంకేం కావాలి? మేము రాజకీయాలు చేయం అలాంటివి. తప్పకుండా వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి పెడితే ఆహ్వానిస్తాము, సహకరిస్తాము, దగ్గరుండి పని కూడా చేపిస్తాము. జగ్గసాగర్ గ్రామాన్ని మండలం వద్దని చెప్పినా కూడా బండాపూర్ గ్రామాన్ని చేశారు. బండలింగపూర్ లేదండి, అది ఇప్పుడు బండలింగపూర్ మండలం చేశాము, కానీ జగ్గసాగర్ గ్రామం దాంట్లో వాళ్ళు ఉండమంటే దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. భవిష్యత్తులో జగ్గసాగర్ గ్రామాన్ని కూడా వాళ్ళకు కూడా మేము మండలి కావాలని చెప్పారు. 100% వాళ్ళకి భవిష్యత్తులో జగ్గసాగర్ కూడా మండలి హెడ్ క్వార్టర్ చేయడానికి ప్రయత్నాలు చేసి గ్రామాల ప్రజలు దీన్ని వద్దని చెప్పి ధర్నాలు కూడా చేశారు కదా. సో ప్రస్తుతానికి ఏ గ్రామాలు అయితే వద్దనుకున్నావో దాన్ని మనం పక్కన పెట్టేసాం, దాంట్లో పెట్టేసాము. అందుకనే భవిష్యత్తులో జగ్గసాగర్ మండలి కూడా వాళ్ళు కూడా జగ్గసాగర్ మండలి కావాలి అంటే తప్పకుండా అది కూడా చేస్తామని కూడా వాళ్ళకి చెప్పాను. జగ్గసాగర్ కూడా మండలి చేస్తామని చెప్పాను దాన్ని. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఏమీ కాంట్రవర్సీ లేదు, అది కూడా చేసి పెట్టాం వాళ్ళకి అనుకున్నట్టుగానే జగ్గసాగర్ని పక్కన దాంట్లో పెట్టకుండా ఇప్పుడు ఇంకా జగ్గసాగర్ మెట్టిపల్లి మండలంలోనే ఉంది. సో తప్పకుండా జగ్గసాగర్ మనం కూడా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసేసి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రిక్వెస్ట్ అది కూడా మండలి చేస్తాం భవిష్యత్తులో. నిన్న హరీష్ రావు గారు ట్వీట్ చేశారు, ప్రజల తీర్పుని మేము శిరసా వహిస్తాము, కానీ మాకు ప్రజలే దేవుళ్ళు, ప్రజల కోసమే పోరాడతాం అన్నారు. ప్రజలే తిరస్కరించారు కదా, ఇంకా ప్రజల కోసం ఎందుకు పోరాటం అని నేను అడుగుతున్నాను. ప్రజలు తిరస్కరించిన మేము పుట్టింది కేవలం తెలంగాణ ప్రజల కోసమే పుట్టాము. మా పార్టీ ఆవిర్భవించిందే కేవలం తెలంగాణ ప్రజల కోసం. సో తెలంగాణ ప్రజలు తిరస్కరించలేదు ప్రజలు. యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే ప్రజలు తిరస్కరించలేదు. మేమే ఓడిపోయాం కూడా చెప్పాం మీకు, మేమే ఓడిపోయాం కూడా చెప్పాం. సో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాం. మీకు ఇంత కూడా చెప్పారు, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, తెలంగాణ మనకు రాజకీయం కాదు, వేరే వాళ్ళకి తెలంగాణ రాజకీయ పదవులు వాళ్ళకి. మనకి రాజకీయం అంటే బాధ్యత, ఆ బాధ్యతను నెరవేరుస్తాం, ప్రజల పక్షాన ఉంటాం ఎప్పుడు కూడా. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి సంబంధం ఏంటంటే తండ్రి పిల్లల సంబంధం అమ్మ. ఒకరోజు కొడుకు అలిగాడు కదా అని చెప్పేసి కొడుకుని దూరం పెట్టేస్తామా? కొడుకు అలిగాడని చెప్పి ఒకరోజు కొడుకుని దూరం పెట్టేస్తాం మనం? మీలో ఆ ఎమోషనల్ బాగా కనిపిస్తుంది, వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను. ఆబ్వియస్లీ అండి, నాకు తెలంగాణ అంటే అదొక మా జీవనం. ఇంకా ఇప్పుడు మాకు అదొక విధానం, మాకు మా తెలంగాణ అంటే మా సిద్ధాంతం అది, అంతే. ఇంకా సో అందుకని చెప్తున్నా కదా, మొన్న ఒకరోజు ఒక అబ్బాయి వచ్చి ఒక యువకుడు వచ్చి అన్న జై తెలంగాణ అనట్లేదంటే నాకు కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. యాక్చువల్లీ నిజంగా చెప్తాను, కళ్ళకి నీళ్ళు తిరిగినాయి ఆ రోజు. అరే జై తెలంగాణ అన్న పదం వాళ్ళు ఉచ్చరించట్లేదు అంటే ఏంటి అని బాధేసింది నాకు. సో అందుకొరకే తెలంగాణ మా బాధ్యత, తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన 100% నిల్చొని ఉంటాము. తెలంగాణ ప్రజల కోసం పోరాటాలు చేస్తాము, తెలంగాణ ప్రజల కోసం ఎవరినైనా కాళ్ళు పట్టుకుంటాము, తెలంగాణ ప్రజల కోసం అవసరమైతే దండాలు పెడతాం, రిక్వెస్ట్ చేస్తాం. తెలంగాణ ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ఈజ్ ఇంపార్టెంట్, మనం కాదు. మనందరం ఉంటాం, పోతాం. అందుకొరకే నేను రిక్వెస్ట్ చేసేది, ఇంతకుముందు కూడా చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్న తెలంగాణ, కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణ, కష్టపడ్డ తెలంగాణ, గోసపడ్డ తెలంగాణ ఇది. ఇప్పుడిప్పుడే తెలంగాణ మంచిగా
అభివృద్ధి చెందుతున్న తెలంగాణ, బ్రహ్మాండంగా దేశంలో నెంబర్ 1 అన్ని రంగాల్లో. ఇవాళ తెలంగాణ పేరు ఇంత దేశం మొత్తం మారుమ్రోగుతూ ఉంది. హైదరాబాద్ పేరు దేశం అంతా మారుమ్రోగుతూ ఉంది. ఇలాంటి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, కాంగ్రెస్ వాళ్ళ మీద ఉంది, అందరి మీద, అన్ని రాజకీయ పార్టీల మీద కూడా ఉంది. అందరం కలిసికట్టుగా అందుకొరకే తెలంగాణని ముందుకు తీసుకెళ్ళాం. పార్లమెంట్ ఎలక్షన్ కోసం కేసీఆర్ గారు జిల్లాల పర్యటన చేస్తారని వార్తలు వచ్చాయి. అంటే ఇప్పుడు ఆయన ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కరెక్టేనంటారు? ఇంకొక 2-3 వారాలు అవుతే ఆయన బయటికి కూడా రావచ్చు యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పటికి నెల గడిచిపోయింది, 1 మంత్ గడిచిపోయింది. జనరల్లీ 6 వీక్స్ తర్వాత మేము కొద్దిగా బయటికి వాళ్ళని నడవమని చెప్తాము, ఇలాంటి ఈ హిప్ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళని. సో ఇంకొక 4 నుంచి 6 వారాల లోపల ఆయన బాగా బ్రహ్మాండంగా తిరుగుతారు. 4 వీక్స్ తర్వాత అయితే ఇంకా ఆయన అసలు కంఫర్టబుల్గా తిరిగేస్తారు, బాగా బ్రహ్మాండంగా తిరిగేస్తారు. ఇంకేం ప్రాబ్లం ఉండదు దానికి. అప్పటి వరకు మంచిగా రెస్పాండ్ అవుతున్నారు ఆల్రెడీ. మంచిగా ఆయన అంటే ప్రస్తుతం ఇంకా వాకర్తో నడుస్తూ ఉన్నారు. సో అతి తొందరలోనే వాకర్ కూడా పోయిన తర్వాత ఆయన ఇంకొక 4 వీక్స్ అయితే ఆయన తన సొంతగా ఏమి సపోర్ట్ లేకుండా కూడా నడవగలుగుతారు అప్పటికి. సో తప్పకుండా ఆయన మళ్ళీ వస్తారు. ఆయన ఉండలేడు ఎట్లాగో ఇంట్లో. ఆయనకి తెలంగాణ ప్రజలు తప్ప ఇంకోటి ఉండదు. ఆయన భోజనం చేసినా, రాత్రి పడుకున్నా తెలంగాణ అంటారు. ఆయన అప్పుడప్పుడు వస్తుంది, రాత్రి కలవరిస్తారేమో తెలంగాణ అని చెప్పేసి ఆయన అలాంటి మనిషి అయినా. సో తప్పకుండా ఆయన మళ్ళీ 4 వారాల లోపల బయటకు వస్తారు. బ్రహ్మాండంగా అన్ని జిల్లాలు కూడా తిరుగుతారు ఆయన. లాస్ట్గా పార్లమెంట్ ఎలక్షన్లో కనీసం బీఆర్ఎస్కి డిపాజిట్ కూడా దక్కదంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు చాలా మాటలు మాడతారు. మీరు చూడండి ఇప్పుడు ఎంత బ్రహ్మాండ రిజల్ట్ ఉంటుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ఇంకా ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపిస్తూ ఉంది పోయినసారి కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. యాక్చువల్లీ పోయినసారి కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఎందుకంటే ఆ ప్రజల నుంచి వస్తూ ఉంది, మనం చెప్పడం కాదు. మేము ఇంకా ప్రజల మధ్యలోకి వెళ్ళలేదు. యాక్చువల్లీ మేము ప్రజల మధ్యకి వెళ్ళలేదు. మేమేదో ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టుకుంటా ఉన్నాము రోజు. ప్రతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో అన్ని డీటెయిల్గా అనలైజ్ చేస్తున్నాం తప్ప ప్రజల్లోకి ఇంకా మేము వెళ్ళలేదు. ప్రజల వైపు నుంచి వస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ప్రజల వైపు నుంచి వస్తూ ఉంది. కేసీఆర్ ఓడిపోయారా, అసలు తెలంగాణ వాదం పోతుందా, మరి తెలంగాణ గొంతుకేంటి అని చెప్పేసి, తెలంగాణ గలం వినిపించాలి కదా అన్న అది ప్రజల్లో నుంచి వస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలకి ఈ తెలంగాణ కోసం అందరు ప్రజలు కష్టపడ్డారు. వాళ్ళకి తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు జరిగిన అభివృద్ధి కానీ మన తీరిన కష్టాలు కానీ అందరికి తెలుసు. సో 100% మీరు చూస్తారు పోయినసారి కంటే ఎక్కువ సీట్లు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో వస్తాయి మనకి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ.